గొప్ప గొప్ప దర్శకుల పేర్లు మనం ఆడుకున్నాం కదా సార్. వీళ్ళే అసలు మన తెలుగు సినిమా చరిత్రని గొప్పగా మలిచిన కమర్షియల్ డైరెక్టర్స్ మనం మాట్లాడుకున్నోళ్ళు. వీళ్ళ దగ్గర ఓన్లీ కోడి రామకృష్ణ గారి దగ్గరేనా మారవ చాలామంది డైరెక్టర్స్ అసిస్టెంట్లు మారుతూ ఉంటారు. కానీ మీరెందుకు ఓన్లీ కోడి రామకృష్ణ గారి దగ్గరే చేశారు? అంటే అసలు అవసరమే ఉంది మాకు. అదే మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అంటే ఫస్ట్ నుంచి ఇంకా చాలా మంది అందరూ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం అంటే ఇక్కడ చేస్తున్నాను అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం అంటే ఇక్కడ చేస్తున్నాం అనేవాళ్ళు. మారిపోయేవాళ్ళు. ఒక డైరెక్టర్ దగ్గర చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది, ఇంకొక డైరెక్టర్ని చూసుకునేవాళ్ళు, రెడీ పెట్టుకునేవాళ్ళు, ఇంకొక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. మాకేంటంటే ఇప్పుడు ఈ సినిమా అయిపోయిందండి, ఒక్కొక్కసారి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అది ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోద్ది ఇంకొకటి. ఇది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా సిట్టింగ్స్కి పంపించేవారు. అదే ఇంకా వరుసగా ఇంకా అసలు ఖాళీ లేదు. ఒకవేళ ఖాళీ ఉన్నా కూడా మేము అడగాల్సిన పని లేదు. ఒక మధ్యలో 2 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోండి, గ్యాప్ వస్తే మేము ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం, మళ్ళీ అంటే ఆ కంపెనీకి వెళ్ళు అని చెప్పేవారు. ఇంకా మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ కంఫర్ట్, అది కూడా కంఫర్టే. ఇప్పుడు మనకి అలవాటు అయిపోయింది, మేము ఆయనకి అలవాటు అయిపోయాము. మీరని ఇంకెవరెవరు సార్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆ టీంలో? అందరూ ఉన్నారండి. విఆర్ ప్రతాప్, నువ్వు వస్తావని ఎన్టీఆర్ని పరిచయం చేసిన ఇప్పుడు తమ్ముడు సినిమా చేసిన అరుణ్ ప్రసాద్, వీరశంకర్, తర్వాత కేఎస్ నాగేశ్వరరావు, పోలీసు దేవ సాంబయ్య, ఈ సినిమాలు చేసిన కేఎస్ నాగేశ్వరరావు, ఇంకా చాలా మంది ఉన్నారండి. మీ వాళ్ళు అందరు కూడా పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అండి. అందరూ కూడా టాలెంటెడ్ అండి. అందరూ టాలెంటెడ్. అంటే ఆ టాలెంట్కి గొప్ప మేము నేర్చుకోవడానికి మాకు ఎక్కడ అవకాశం అంటే కోడి రామకృష్ణ గారి దగ్గర ఆయన స్టోరీ సిట్టింగ్స్, ఫైనల్ ఎడిటింగ్, దీనికి తప్ప మిగతా దానికి రావడానికి ఆయన టైం ఉండేది కాదు. ఓకే, మిగతాది ఇప్పుడు డబ్బింగ్ అంటే మేము చెప్పించాల్సిందే, లేకపోతే ఆ ముందంతా ఎడిట్ చేసి పెట్టేవాళ్ళం. ఆయన ఫైనల్గా వచ్చి ఆయన ట్రిమ్ చేసేవారు. రష్ మార్కింగ్ అవన్నీ ఆయన చేసేవారు కాదు, రష్ మార్కింగ్ అంతా మేము చేసేవాళ్ళం. అప్పుడు మీకు నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు డబ్బింగ్లో ఏం చేసేవాళ్ళం అంటే డబ్బింగ్లో కూడా మేము డైలాగులు మార్చేసేవాళ్ళం. అంటే మేము ఫ్రీడమ్ తీసుకొని మేము ఎక్కడో లింకులు వేయడానికి దానికి దీనికి డైలాగులు వేసేవాళ్ళం, స్వతంత్రం ఉండేది. ఆయన ఏం అనేవారు కాదు. ఒకవేళ మళ్ళీ ఫైనల్ ఎడిటింగ్కి వచ్చిన తర్వాత ఏదైనా చేంజెస్ మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ మేము చేసేవారు. అంటే మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఆ టైంలో నేనున్నంత వరకు కూడా. మీరు ఎప్పటిదాకా ఉన్నారు? నేను 98 వరకు ఉన్నానండి ఆయన దగ్గర. 98 దేవి సినిమా వరకు ఉన్నాను. ఆ పిక్చర్ నేను కూడా డైరెక్టర్. ఫస్ట్ కాపీ ఎప్పుడు చూసేవారు కదా ఆయన. ఇప్పుడు ఆయన ఫైనల్ ఎడిటింగ్ తర్వాత ఈ సీన్లో రీ రికార్డింగ్ ఇలా చేయించండి అయ్యా, ఇక్కడ ఈ సౌండ్స్ వేయండి, ఈ షాట్ మీద ఫ్లైట్ సౌండ్ వేయండి అని అంటారు. ఫైనల్ మిక్సింగ్కి ఆయన రారు. ఓకే, ఆ సినిమాలో ఏదైతే ఫైనల్ మిక్సింగ్ ఉంటుందో అది మేమే చేసేవాళ్ళం. ఆ తర్వాత ఆయన ఫస్ట్ కాపీ చూసేవారు కాదు. ఎన్ని సినిమాలు చేశారు సార్ మొత్తం మీరు అసిస్టెంట్గా? చేసిన 25 సినిమాలు అలా చేస్తుంటే, భారత్ బంద్ దగ్గర నుంచి అన్ని చాలా సినిమాలు కూడా వచ్చాడు. చుట్టాల గూఢచారి. అంటే హిట్కి ఫ్లాప్కి ఎలా ఫీల్ అయ్యారు సార్ డైరెక్టర్ గారా? ఆయన అసలు అందులో మామూలు విషయం కాదండి. ఒకవేళ అంటే వాళ్ళలో గొప్పతనం ఒకటి ఉంది సార్, నేను చెప్తున్నాను కదా. మా గురువు గారు అనే కాదు, మీరు ఎవరినైనా తీసుకోండి, కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, లేకపోతే బి గోపాల్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వాళ్ళు ఎంత సక్సెస్ సాధించినా కూడా, కృష్ణారెడ్డి గారు కానీ, ఈవీవి గారు కానీ, వీళ్ళందరూ ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా చూడండి మేము సక్సెస్ ఇచ్చాం లేకపోతే అని వాళ్ళు తలెగరేయటం మీరు ఎప్పుడన్నా ఒకసారి చూసారా? చూడలేదు సార్. వాళ్ళకి గర్వం రావడం మీరు ఎప్పుడన్నా చూసారా? వీళ్ళందరితో పరిచయం ఉంది కానీ ఎప్పుడు లేదు. అది వాళ్ళ గొప్పతనం అండి. వాళ్ళకి ఎప్పుడు గర్వం రాలేదు సార్. నేను చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు మనం పోల్చడం అని కాదు కానీ ఒక్క సక్సెస్ ఇచ్చిన వాళ్ళని ఈ రోజున మనం వాళ్ళ బిహేవియర్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనం వీళ్ళందరినీ చూసాం కదా. అవును, అలాగే ఫెయిల్యూర్ వచ్చినా కూడా మా గురువు గారు అసలు జారిపోవడము లేకపోతే దానికి ఏదో మైండ్కి తీసుకోవటం అసలు ఎప్పుడు లేదండి. అయిపోయింది అంతే, నెక్స్ట్ ఏంటి అని. ఒకసారి బయట ఇలా అనుకుంటున్నారండి అని మేము ఆయనతో ఒక మాట చెప్పాం. ఏంటంటే బయట వరుసగా ఫ్లాప్లు వస్తున్నప్పుడు బయట అందరూ ఇలా అనుకుంటున్నారండి, కోడి రామకృష్ణ గారు సంవత్సరానికి 3 సినిమాలు మాత్రం చేస్తే
సూపర్ హిట్లు ఇస్తాడు ఆయన అనవసరంగా 6-7 చేస్తున్నారు. 6-7 సినిమాలు చేసేసి దేని మీద కాన్సన్ట్రేషన్ లేక ఇలా వస్తున్నాయి అని అంటున్నారు సార్ అన్నాం. అంటే ఆయన ఒక మాట అన్నారు, అది రాంగ్ అయ్యా, ఏ సినిమా అయినా హిట్ అయ్యాలని చేస్తాము. ఇంకొకటి ఏంటో చెప్పనా, నేను చేతిలో 10 రాళ్ళు ఉన్నోడికి ఉన్న ధైర్యం 2 రాళ్ళు ఉన్నోడికి ఉండదు. లాజిక్ ఆయన. మనం చేతిలో 3 రాళ్ళు ఉన్నాయి, ఆ టార్గెట్ కొట్టాలి. ఫస్ట్ కాన్ఫిడెంట్ కొట్టావు, తగలలేదు. రెండోది తగులుద్దా లేదా అనే డౌట్ వస్తుంది. 3 దానికి అసలు జారిపోతుంది. 3వ దానికి అది చేయి వణుకుద్ది. అదే చేతిలో 10 రాళ్ళు ఉన్నాయనుకో, ఫాట్ మనం కొడతాం. ముందు 2 కొట్టేటప్పటికి తగలకపోతే 3వది గురి చూసి కొడతావు, అది తగలకపోతే 4వది కసితోటి కొడతావు. ఇంకా 5 ఉన్నాయి కదా, నా కాన్ఫిడెన్స్లో తగిలేస్తా. అంతే, 100% కరెక్ట్ అన్నారు ఆయన లాజిక్ అది. ఆయన లాజిక్ అది. అలాగే కొట్టారు కదా. అవును. ఇప్పుడు ఆ టైంలో ఏంటండి, సంవత్సరంలో 3 సూపర్ హిట్లు గ్యారెంటీ ఉండేవి. 100%. 2 హిట్లు ఉండేవి, 1 అర ఫ్లాప్ ఉండేది, ఏదో 1 అర యావరేజ్ ఉండేది.